ముచ్చటైన మాట. ఈరోజు ఒక చిన్న కథ మీకు చెప్తున్నాను. ఒక అత్తగారు కోడలు కథ. సో రాధ కొత్తగా పెళ్ళయింది, అత్తగారింట్లో అడుగు పెడుతుంది. రాగానే అత్తగారు ఏమంటారంటే, రాధా నీతో మాట్లాడాలి రమ్మ అనగానే రాధ భయపడుతూ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో ఏమో, తల వంచుకొని నించోవాలి, అందరు చెప్పిన మాట వినాలి, కూర్చోకూడదు, పెద్దలు ఎదుట ఇవన్నీ చెప్తారేమో అని భయపడుతుంది. కానీ ఆమె పిలిచిన వెంటనే తాళాలు గుర్తు చేతికిచ్చి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత అంతా నీదేనమ్మా అని చెప్తుంది. చెప్పంగానే ఆశ్చర్యపోతుంది. అయితే వెంటనే ఆమె ఇంకొక షరతు కూడా పెడతారు. దీనిలో ఒక షరతు ఉందమ్మా, ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాని గురించి వెంటనే మాట్లాడకూడదు, 24 గంటల తర్వాత మాత్రమే మాట్లాడాలి అని చెప్తారు. ఇదేంటో ఆశ్చర్యంగా అనిపించినా సరే అత్తయ్య అంటుంది. ఆ రోజే పనమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ మామగారి తాలూకా ఆరోగ్యరీత్యా కొన్ని మందు సీసాని బదులు కొడుతుంది. అయితే ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తా ఈ కోడల దగ్గరికి వస్తుంది. రాధ దగ్గరికి వచ్చి, అమ్మ నా వల్లనే అయిపోయింది, ఇది నన్ను క్షమించండి అంటే, దీని గురించి రేపు మాట్లాడుకుందామంటారు వాళ్ళ అత్తగారు. మరుసటి రోజు వాళ్ళ అత్తగారు ఆమె పనమ్మాయి వచ్చేటప్పటికి చెప్తారనమాట. ఇది తప్పు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నిర్లక్ష్యం వలన, ఒకటి కావాలని చేస్తారు. నువ్వు నిర్లక్ష్యం వల్ల చేయలేదు, కావాలని చేయలేదు. ఇది అనుకోకుండా జరిగిన పని కనుక నీ తప్పు లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఏడవకు అని ఆ అమ్మాయి ఎంతో ఆనందపడుతుంది. కానీ అదే రోజు కోడలు ఏం చేస్తుంది, మామగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన శాలువాని వాషింగ్ మెషిన్లో పడేస్తుంది. అది కాస్త కూడికిపోతుంది. భయపడుతూ అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తగారు నేను తప్పు చేశానని చెప్పి దీని గురించి రేపు మాట్లాడుకుందామమ్మా అంటారు. ఆ రాత్రంతా ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. పోనీ భర్తతో మాట్లాడదామంటే ఆఫీస్ నుంచి భర్త వచ్చి అసలు మాట్లాడకుండా సీరియస్గా ఆయన ఉంటాడు. ఈమెకి అది కూడా మనసులో దిగులుగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అత్తగారు ఏమంటారంటే, నువ్వు కావాలని చేయలేదు, సో ఏడవకు, ఇది తప్పు, ఎవరైనా తెలిసి చేస్తే అది తప్పు, నీ నిర్లక్ష్యం వల్ల కాలేదు కదమ్మా, సో నిన్న నేను కోపడితే నీకు జీవితాంతం నా కోపమే గుర్తుండిపోతుంది, కానీ ఇది నీ తప్పు, నువ్వు తెలుసుకున్నావు కనుక జీవితంలో మరి ఎప్పుడు చేయవు అంటుంది. అలాగనే ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళ వీధిలో ఒక ఆయన వాళ్ళ అమ్మని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు. వెంటనే అతని వీళ్ళు వచ్చి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ కోడలు కూడా ఉంటుంది, అత్తగారిని వాళ్ళ అమ్మని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసాడు చూడండి అంటే, తప్పుగా మాట్లాడకూడదు, తెలిసి మాట్లాడాలి. ఎందుకు అంటే ఆయనకి క్యాన్సర్, ఆయన వేరే ఊరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడు, అమ్మ ఒక్కతే అయిపోతుందని చెప్పి తనని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేశాడంటే, క్షమించండి అత్తయ్య, నేను కూడా తప్పుగా ఆలోచించానని. ఇలాగ గడుస్తూ ఉంటే ఈలోపు వాళ్ళ హస్బెండ్ వచ్చి, సారీ రాధా, నిన్న నాకు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది, అందుకనే నేను నీతో మాట్లాడలేదు, మూడీగా ఉన్నాను అంటే, వెంటనే తను నవ్వుకొని అత్తగారు మాట గుర్తొస్తుంది తనకి. మాట గుర్తొచ్చి, అయ్యో కరెక్టే చేశాను, నేను కూడా వాడలేదు, మంచిదైంది అనుకుంటుంది. సో ఇదండి. అంటే మనం మళ్ళీ అత్తగారు ఏం చేస్తారు అంటే, తర్వాత మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత తనకి తాళాల గుర్తును ఇస్తారు. తాళాల గుర్తుని ఇచ్చి ఏం చెప్తారు అంటే, అదేంటత్తయ్య ఆ రోజే తాళాల గుర్తు ఇచ్చేస్తారు కదా అని అంటే, అది ఇనుప తాళాల గుర్తమ్మా, ఇది బంగారు ప్రేమానురాగాల తాళాల గుర్తు, నేను చెప్పిన షరతు ప్రకారం నువ్వు చాలా చక్కగా నడుచుకున్నావు, అంతా మంచిగా నేర్చుకున్నావు. ఇప్పుడు కాసేపు ఏదైనా గొడవ అయినా కూడా కాసేపు ఆగి 24 గంటలు ఆగి తర్వాత దాని గురించి మాట్లాడుతున్నావు కనుక బాధ్యత నీకు పూర్తిగా అప్పచెప్పిస్తున్నాను అని అంటారు. అని అన్న తర్వాత వెంటనే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ అత్తగారు చనిపోతారు. రాధ కూడా ఒక అత్తగారు అవుతుంది, కోడలు వస్తుంది. ఆమె కూడా తెలియకుండా తన తాలూకా ఈ రాధకి ఎంతో ఇష్టమైన ఒక టీ కెటిల్ని బద్దలు కొడుతుంది. అయితే తను అత్తగారి మాట గుర్తొచ్చి, ఇది రేపు మాట్లాడుకుందామమ్మా అని చెప్పి వాళ్ళ మరుసటి రోజు కోడలికి అత్తగారు ఎలా అయితే తిరిగి చెప్పారో అలాగనే కోడలికి అర్థమైన రీతిలో చెప్తుంది. సో అదండి, ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో పాత్రలు పగిలాయే కానీ అనుబంధాలతో కూడిన గోడలు మాత్రం ఎప్పుడు ఆ ఇంటి గోడలు పగలలేదు. సో అత్తగారి బాటలోనే కోడలు రాధ కూడా ఆప్యాయంగా తన కోడలను చూసుకుంటూ సాగుతుంది ఆ కుటుంబం. సో ఎప్పుడైనా క్షణికావేశంలోని ఎప్పుడు కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా తెలిసి తప్పులు చేయరు, నిర్లక్ష్యంతో తప్పులు చేయరు. ఏదో అంటే తెలిసి తెలియకుండా కానీ ఒక్కసారి ఎప్పుడైనా తప్పు జరగవచ్చు ఎవరి వలనైనా, ఆ తప్పిదాన్ని మనం కాసేపు ఆగి ఆలోచిస్తే ఎందుకు జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మీ ఇంటిలో కూడా ఇలాగా అత్తాకోడళ్ళు ఉంటే ఉంటారు కదా, సో మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఫేస్ చేస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.